మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా కొల్చారం మండలం వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. కోనాపూర్ గ్రామం నుండి మండల యూత్ అధ్యక్షుడు తుంకపల్లి సంతోష్రావు, రంగంపేట పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం, పైతార గ్రామం నుండి యువ నాయకుడు యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, ఎంపీటీసీ ఎల్లయ్య నాయకులు ఎల్లేశం, తుక్కాపూర్ గ్రామం నుండి దొడ్ల ఆంజనేయులు, శ్రీశైలం ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సంతోష్రావు, మాజీ సర్పంచ్ వెంకటేశం గుప్తా మాట్లాడుతూ మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, వెంకట్రామిరెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందుతారని, కోల్చారం మండలం నుండి అత్యధిక మెజారిటీని బీఆర్ఎస్ పార్టీకి అందిస్తామని అన్నారు. వెంకట్రామిరెడ్డి గారి నాయకత్వంలో నామినేషన్ వేయడానికి కోనాపురము మరియు ఇతర కొల్చారం మండల గ్రామ ప్రజలు, పైదర మరి పోతంచెట్పల్లి అన్ని గ్రామాల ప్రజలు మరి వెంకట్రామిరెడ్డి నాయకత్వంలో నామినేషన్ వేయడానికి తరలి వెళ్తున్నాము. మరి ఇక్కడ ప్రతి ఎలక్షన్లో కూడా కొల్చారం మండలం నుంచి టీఆర్ఎస్ మంచి బలం ఉంది. ఎక్కువ మెజార్టీ, అసెంబ్లీ కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఆయనను గెలిపించాలని అందరినీ కోరుతున్నాము. మేమందరం కూడా వెంకట్రామిరెడ్డి తరఫున వెనుక ఉండి ఆయనకు అన్ని విధాల సహాయం చేసి గెలిపిస్తామని ధీమాతో ఉన్నాము. మరి కాంగ్రెస్ చెప్పిన మాటలన్నీ ఇప్పటివరకు ఏమీ అమలు కాలేదు. మరి అన్నీ ఎవరైనా ఉంటే కూడా కాంగ్రెస్ కూడా మార్చుకొని అభ్యర్థి అయినటువంటి వెంకట్రామిరెడ్డి గారిని మెదక్లో నామినేషన్ వేయడానికి మరి కోల్చారం మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి కోనాపూర్, పైతర, పొద్దంచెట్పల్లి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వెంకట్రామిరెడ్డి గారిని గెలిపించాలనే ఆశతోని తప్పకుండా భారీ మెజార్టీ గెలిపిస్తామని చెప్పి నామినేషన్ దాఖలు చేయడానికి మరి మెదక్కు వెళ్ళడం జరుగుతుంది. మరి గతంలో చూసుకుంటే వెంకట్రామిరెడ్డి గారు కూడా ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసిండు. ఆయన మరి పైసలున్నా కానీ ఎవరు కూడా ముందుకు రానటువంటి ఈ రోజులలో మరి నేను ప్రజలకు ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి, ఇదే స్థానికంగా నేను సర్వీస్ చేసినటువంటి వ్యక్తిని కాబట్టి మరి బడుగు బలైన వర్గాలకు అందరికీ కూడా నా తోడు వాళ్ళకు ఉపయోగపడాలి. ప్రజలకు మరి నా వంతు సాయంగా చదువులకు కానీ దానికి కానీ ట్రస్టులు ఏర్పాటు చేసి మరి ఫంక్షన్ హాల్ కట్టి మరి నేను కూడా ప్రజలలో ఒక భాగస్వామ్యంగా ప్రజలను ఆదుకోవాలి. మరి చదువులకు కానీ ట్రైనింగ్ సెంటర్లకు కానీ ప్రతి ఒక్కదానికి ఫ్రీ సెంటర్లు పెట్టి చదివిపిస్తానని చెప్పి ముందుకు రావడం కానీ చేస్తున్నారు. కాబట్టి మరి వారికి మా కొల్చారం మండల అన్ని గ్రామాల ప్రజలందరి తరఫున కూడా భారీ ఎత్తున మెజార్టీ ఇస్తాం, తప్పకుండా మరి గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.